బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్వకుంట్ల కుటుంబంలో నుంచి మూడో తరం కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది, అడుగు పెట్టింది. ఇప్పటికే కేసీఆర్ ఆయన వారసులు ఇద్దరు, అటు కేటీఆర్ ఆ తర్వాత కవిత ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు. చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో వాళ్ళు ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. సో ఆ తర్వాత ఇప్పుడు మూడో తరం నుంచి కవిత కుమారుడు ఆదిత్య రంగంలోకి దిగాడు. సో రాజకీయంగా ఎంట్రీకి సిద్ధమయ్యాడు. రాజకీయాల్లోకి కల్వకుంట్ల కవిత కొడుకు ఆదిత్య ఇప్పుడు ఈరోజు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ పైన రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షం అన్ని పార్టీలు పోరాడుతున్నటువంటి ఆ విధానాన్ని మనం చూస్తున్నాం. సో అయితే ఆ పోరాటంలో ఆ రోడ్డుకెక్కి ఉద్యమం చేయడంలో కవిత కుమారుడు ఆదిత్య కూడా ఉన్నాడు. జాగృతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. సో తెలంగాణ బంద్లో ఆదిత్య ఇప్పుడు పాల్గొనడం పెద్ద ఎత్తున మూడో తరం రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి ఎంట్రీ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తన తల్లి పక్కనే కూర్చొని ఆదిత్య నినాదాలు చేస్తున్నాడు. 42% బీసీ రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన అక్కడ ఉద్యమిస్తున్నట్టుగా ఆ రోడ్డుపై బైఠాయించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పటికే రెండో తరం, మొదటి తరంలో కేసీఆర్ ఆయన ఒకప్పుడు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా, ఆ తర్వాత ఒక ఉద్యమ పార్టీకి అధ్యక్షుడిగా, ఉద్యమ నేతగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతిపక్ష నాయకుడిగా, ఆ తర్వాత తన తనయుడు కేటీఆర్ కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇప్పుడు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఇటు తన వారసులైనటువంటి కవిత కూడా ఎంపీగా, ఎమ్మెల్సీగా, ప్రస్తుతానికి ఒక స్వచ్ఛంద సంస్థకి జాగృతి అయినటువంటి ఒక సంస్థకి అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. రేపు మాపో కొత్త పార్టీ కూడా పెట్టబోతున్నారు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో మూడో తరం కూడా రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చింది. కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసినట్టుగానే భావించాలి. సో అన్ని రకాలుగా సిద్ధమైంది. సో జాగృతి కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు.